నమస్తే, నేను ప్రశాంత్. లిక్కర్ స్కామ్ విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇదే క్రమంలో కసిరెడ్డి విచారణకు కూడా హాజరయ్యాడు. మరి ఈ విచారణలో కసిరెడ్డి అసలు ఏం మాట్లాడారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. కసిరెడ్డి ఎట్టికేలకు విచారణకైతే హాజరయ్యాడు. మళ్ళీ అరెస్టు కూడా కావడం జరిగింది. ఇంతకీ అతను అసలు ఏం మాట్లాడడం జరిగింది, జగన్ గారి గురించి కూడా ఏమైనా మాట్లాడడం జరిగిందా, అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్లో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇది అతిపెద్ద లిక్కర్ స్కామ్ కాబట్టి సో అసలు ఎలా జరిగింది, ఏం జరుగుతుంది? ఇప్పుడు వాస్తవంగా కసిరెడ్డి రాజ్ ఎలియాస్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతను తనకు తాను స్వచ్ఛందంగా విచారణకు హాజరు కాల. 4 సార్లు నోటీసులు ఇచ్చినా సరే ఆ నోటీసుల్ని బేఖాతరు చేసి అతను విచారణకు హాజరు కాని నేపథ్యంలో పోలీసులు మారు పేరుతో ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్న తనని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవగానే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి నిన్న విచారణ చేశారు. అంతకుముందు అతనికి మొట్టమొదటి నోటీస్ ఇచ్చిన రోజు అతను స్పందించిన తీరేంటి అంటే, నేను ఆ ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేశా, ప్రభుత్వ లిక్కర్ పాలసీతో నాకేం సంబంధం, మీరు నన్నెందుకు విచారిస్తున్నారు, మీరు నన్ను ఏ అంశంలో విచారించాలి అనుకుంటున్నారో నాకు ఆ సమాచారం ఇస్తే అప్పుడు నేను విచారణకు హాజరవుతా. అంటే సహజంగా ఎవరి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ గురించి విచారించి నిర్ధారణ చేసుకునే అధికారం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది అనే అంశాన్ని కూడా విస్మరించి తనకి తాను అబోవ్ ది సిస్టమ్ అని చెప్పని ఫీల్ అవుతా వచ్చాడు. నన్నే విచారిస్తారా? సహజంగా మనకి భారత రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ఏంటంటే రాష్ట్రపతి గారిని, గవర్నర్ గారిని, ఇటువంటి వాళ్ళని ఈ సాధారణ పోలీస్ కేసుల విచారణ నుంచి ఇమ్యూనిటీ ప్రసాదించారు వాళ్ళకి. అంతకు మించి ఈవెన్ దో ప్రధానమంత్రి గారిని అయినా సరే ఏదైనా ఆరోపణ వస్తే విచారించే హక్కు, అధికారం రాజ్యాంగమే కల్పించింది. అటువంటి స్థితిలో ఒక ఐటీ అడ్వైజర్గా మాత్రమే పనిచేస్తున్న ఈ కసిరెడ్డి రాజు తన ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అని చెప్పని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన సిట్టు ఆరోపణలను నిర్ధారణ చేసుకొని నీ వర్షం చెప్పు అని చెప్పని నోటీసులు ఇస్తుంటే 1కి 4 సార్లు ఆ నోటీసులను ఉల్లంఘించాడు. అంతిమంగా అరెస్ట్ అయ్యాడు, విచారణ జరిగింది. మరి మొదట అంతటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి నాకేం సంబంధం, మీరు నన్నెందుకు విచారించాలి అనుకుంటున్నారు, ఏ అంశంలో విచారించాలి అనుకుంటున్నారని చెప్పని అన్ని కండిషన్స్ పెట్టిన, అన్ని ప్రశ్నలు లేవనెత్తిన కసిరెడ్డి నిన్న పోలీసులు కొద్ది గంటలు కూర్చోబెట్టగానే మొత్తం కక్కేశాడు. అంటే నేను అనుకుంటా ఇంకా మొత్తం శాంతం కూడా కక్కలేదు అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఒక పార్టు, ఒక లాజికల్ కంక్లూషన్కి రావడానికి ఆస్కారం కలిగింది. ఏ పార్టు? డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్కి ప్రొక్యూర్ అయ్యే ఏ బ్రాండ్లు అయితే ఏ రోజు ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ అవుతాయో ఆ బ్రాండ్లకు సంబంధించి, ఆ స్టాక్కి సంబంధించి అంత ప్రపోర్షన్లో పాలకులుగా ఉన్న వాళ్ళకి ఒప్పందం చేసుకున్న మేరకు వాళ్ళ కమిషన్లు డిస్టిలరీస్ ద్వారా చెల్లింపులు జరిగాయి. ఆ చెల్లింపుల ప్రక్రియని మొత్తం కూడా హ్యాండిల్ చేసింది కసిరెడ్డి రాజు. అవును. ఈ కసిరెడ్డి రాజు ద్వారా పై వాళ్ళకి చేరాయి అని చెప్పని నిర్ధారణ అవుతా ఉంది. విజయసాయి రెడ్డి కూడా అతని మాటలు వింటా ఉంటే ఇదంతా చేసింది కర్త కర్మ క్రియ మన మిథున్ రెడ్డి, కసిరెడ్డి వీళ్ళిద్దరే మెయిన్ పాత్రలుగా పోషించారని చెప్పేసి కూడా అతని మాటల్లో మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మీరు అన్నట్లు కసిరెడ్డి ఏమో నాకేం సంబంధం అన్నట్లు కసిరెడ్డి మాట్లాడడం జరుగుతుంది. కానీ నిన్నటి విచారణ దగ్గరకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ పాలసీని ఆల్టర్ చేయాలి, ఈ ఎక్సైజ్ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావాలి, అలాగే పార్టీకి కూడా ఫండ్ సమకూరాలి అని చెప్పిన మేరకు ఆ విధమైన పాలసీని మేము అడాప్ట్ చేసుకున్నాము. ప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి, అలాగే వైసీపీ నాయకత్వానికి కూడా కిక్ బ్యాక్స్ అందటానికి కావాల్సిన మార్గం సుగమం అవ్వాలి అని అంటే అప్పటి వరకు అమల్లో ఉన్న ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండే మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకురావాలి, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి. అదే సందర్భంలో డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసే మద్యానికి సంబంధించి మామూలు వసూలు చేయొచ్చు,
తద్వారా వైసీపీ పార్టీని కూడా ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి ఆస్కారం కలుగుద్దనే పాలసీని మేము తీసుకొచ్చామని చెప్పని చెప్తున్నాడు. ఇక్కడ అసలు చాలా లోతైన సవాళ్ళు ఎదురవుతా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్ సహచరులు కలిసి అధికార వ్యవస్థతో చర్చించిన తర్వాత పాలసీస్ని అడాప్ట్ చేసుకోవాలి. అది ఎక్సైజ్ పాలసీ అయినా ఇంకొక పాలసీ అయినా సరే విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది క్యాబినెట్. ఒక విధాన నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అసెంబ్లీలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో చర్చించి అప్పుడు చట్టరూపంగా అది అసెంబ్లీ నుంచి పాస్ అయ్యి బయటకు వస్తుంది. జనరల్గా జరగాల్సిన డ్యూ ప్రాసెస్ ఇది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు కసిరెడ్డి రాజు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాధ్యత అప్పచెప్పారు. అసలు ఎవరితను? ఏమన్నా ఐఏఎస్ అధికారా? ఎలక్టెడ్ మంత్రా? లేదు. క్యాబినెట్ సహచరుడు కాదు, ఐఏఎస్ అధికారి కాదు. కానప్పుడు ఒక థర్డ్ పర్సన్, మేబీ అతను ఐటీ అడ్వైజర్ అయితే అయి ఉన్నాడేమో. ఐటీకి సంబంధించి ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ కంపెనీలు వీళ్ళని ఎక్కువ తీసుకురండి. ఆ వీళ్ళని ఎక్కువ కంపెనీలు ఇవాళ మన రాష్ట్రంలో గ్రౌండింగ్ అయిన ఫలితం మన రాష్ట్ర యువతకు ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతమందికి ఉపాధి అదనంగా దక్కితే అంతగా ఈ రాష్ట్రానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, ఇక్కడ మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, ఇక్కడ సంపద సృష్టికి ఆస్కారం అవుద్ది అని చెప్పని కనుక జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పారు అంటే మనం కూడా అర్థం చేసుకుందాం. ఎందుకంటే అతను ఐటీ అడ్వైజర్ కాబట్టి ఆ రిలవెంట్ ఇండస్ట్రీస్ని ఛానలైజ్ చేయమని చెప్పని సీఎంగా ఇన్స్ట్రక్ట్ చేశారని మనం ఒప్పుకుందాం. నువ్వు ఒక ఐటీ అడ్వైజర్వి, జస్ట్ అన్ అడ్వైజర్, ఆఫీసరు కాదు, క్యాబినెట్ సహచరుడు కాదు. నువ్వెలా పాలసీ అడాప్ట్ చేసుకుంటావు? పాలసీని నువ్వెలా డ్రాఫ్ట్ చేస్తావు? అసలు ఏం అధికారం ఉంది? నువ్వు కాంపిటెంట్ అథారిటీ కాదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు వ్యక్తులకి పాలనా వ్యవహారాలు అప్పచెప్పిన పర్యవసానం ఎవరెవరు కూర్చొని మద్యం పాలసీ గురించి మాట్లాడామని చెప్పని విజయసాయిరెడ్డి చెప్పాడు. విజయసాయిరెడ్డిని పిలిచి విచారించిన సందర్భంగా విచారణ అధికారులు అతను అడిగారు, మీ ఇంట్లో ఒకసారి హైదరాబాద్లో ఒకసారి విజయవాడలో సమావేశాలు జరిగినాయా అని చెప్పని అడిగారు. అతను అడ్మిట్ అయ్యాడు, ఎస్ మా ఇంట్లో జరిగాయి. ఎవరెవరు పాల్గొన్నారు? కసిరెడ్డి రాజు పాల్గొన్నాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నాడు, సీఎం పిఏగా ఉన్న ధనుంజయ రెడ్డి పాల్గొన్నాడు, సీఎం ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నాడు, డిస్టిలరీ ఓనర్గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నాడు, నేను పాల్గొన్నా. మరి డిస్టిలరీ యజమానులకి ప్రభుత్వ పాలసీస్ తోటి ఏం సంబంధం? అలాగే ఒక లోక్సభ సభ్యుడు, ఒక రాజ్యసభ సభ్యుడు, వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ డే టు డే అఫైర్స్తో వీళ్ళకి ఏం సంబంధం? ఈ విచారణలో ఒక కొత్త పేరు కూడా బయటకు వచ్చింది, ఎవరో సుధీర్ రెడ్డి అని చెప్పేసి. అంటే ఈ నెట్వర్క్ నిర్వహణ ప్రాసెస్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. అవును, అంటే మనం గతంలో తెలంగాణ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో కవిత గారిది, అది 100 కోట్ల స్కామ్కే 17 మంది 18 మంది వరకు కేసులు నమోదయ్యాయి, అరెస్ట్ కావడం మనం చూసాం. అలాంటిది 10-100 రేట్లుకి పైగా స్కామ్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు? ఒక రకంగా మాట్లాడుకుంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది డిస్టిలరీస్ నుంచి బ్రోవరేజెస్ కార్పొరేషన్కి అధికారికంగా జరిగిన కొనుగోళ్ల ప్రాతిపదికగా ఏ కంపెనీ నుంచి ఏ బ్రాండ్ ఎంత క్వాంటిటీ ఏ రోజు ప్రొక్యూర్ చేస్తే ఆ రోజుకి ఆ కంపెనీ ఆ పర్టికులర్ క్వాంటిటీకి సంబంధించి ఒప్పందం చేసుకున్న కమిషన్ల చెల్లింపు, ఆ చెల్లించిన కమిషన్ల డబ్బుని ఏ విధంగా ఎవరెవరు హ్యాండిల్ చేశారు, అంతిమంగా లబ్ధిదారుడు ఎవరు, ఎవరికి చేర్చారు అనేదే చర్చ నడుస్తుంది ఇప్పటిదాకా. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసెంబ్లీకి సబ్మిట్ చేసిన వైట్ పేపర్లో 650 షాపుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు. అంటే బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయకుండానే డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి షాపులకి చేర్చి ఆ షాపుల్లో అమ్మేసి, అంటే ఏంటి, ప్రభుత్వానికి ₹1 కూడా ట్యాక్స్ పే చేయకుండా బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆ షాపుకి కొంత స్టాక్ వస్తుంది, డిస్టిలరీ నుంచి కొంత స్టాక్ వస్తుంది. ఆ స్టాక్ని ఎవరు అమ్మాలి? ఆ షాప్లోనే సేల్స్ బాయ్ అమ్మాలి. అమ్మి అతనికి తెలుసు అఫీషియల్ స్టాక్ ఏది, అన్అఫీషియల్ స్టాక్ ఏది అనేది. అతను రెండింటిని అమ్మేసి సొమ్ము చేసిన తర్వాత అఫీషియల్ స్టాక్కి ప్రభుత్వానికి జమ చేయాలి, ఈ అన్అఫీషియల్ స్టాక్ని దీనికి సంబంధించిన డబ్బు ఎవరికి అప్పచెప్పాలి? ఈ కసిరెడ్డి రాజు లాంటి ఈ చెల్లింపుల వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కొరియర్లు, క్యాష్ హ్యాండ్లర్సు, క్యాష్ అరేంజర్సు, ఆర్గనైజర్సు ఒక పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. ఇటువంటి వాళ్ళ ద్వారా
మరి ఆ చెల్లింపులన్నీ కూడా ఆ వసూళ్ళన్నీ కూడా జరిగినాయి. ఇప్పటి వరకు 3,200 కోట్లు మనం ఈ కేసుల మీద కమిషన్ల గురించే మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వాల్యూమ్ ఎంత? 8,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ కేసుల మీద మామూలు వసూలు వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం లేదు, కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మూలన అందులో 84% ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూగా రావాలి. అది మొత్తం నష్టమైంది. ఆ 84% కూడా డిస్టిలరీ యజమానులు, నాయకులు, అధికారులు, ఆఖరికి ఆ షాపులో పనిచేసిన సేల్స్ బాయ్స్తో కూడా కలిపి పంచుకొని తిన్నారు. వాళ్ళ సహకారం లేనిది సాధ్యం కాదు. వాళ్ళు ఉత్త నోటి మాటకు సహకారం ఎందుకు అందిస్తారు? ఖచ్చితంగా ఆ కరప్షన్లో వాళ్ళకి కూడా భాగస్వామ్యం కల్పిస్తేనే, వాళ్ళ సర్వీస్ ఛార్జ్ కూడా వాళ్ళకి ముట్ట చెప్తేనే వాళ్ళు మీకు సహకరిస్తారు. ఆ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ నడిపించారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈ మారిన డబ్బు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారనేది కూడా లోతుగా విచారం జరగాలి. ఆ జరగాలి అంటే నేను అందుకే ఇందాక చెప్పింది, ఇప్పటి వరకు వెల్లడైన వాస్తవాలు ఒక పీనట్తో సమానం. ఇంకా వెల్లడి కావాల్సిన వాస్తవాలు, అసలు సిసలు బాధ్యులు ఇంకా ఎంతమంది పాత్రదారులు ఉన్నారు. నా అంచనా అయితే ఇవాళ విజయసాయిరెడ్డి ఇంట్లో ఈ పాలసీ గురించి మాట్లాడినప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడా? ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నాడా? వాళ్ళెవరి ప్రమేయం లేకుండా అసలు సిసలు కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు కదా, వాళ్ళ సమక్షంలో కదా చర్చించాల్సింది. వాళ్ళ అంటే ఆ పాలసీలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ గురించి అంతిమంగా ప్రభుత్వానికి సూచనల సలహాలు ఇవ్వాల్సింది ఐఏఎస్ అధికారులు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా ఉన్న ధనుంజయ రెడ్డికి ఒక విభాగానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ఎవరిచ్చారు? బీయింగ్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి పనులని ఫెసిలిటేట్ చేయటం పిఏగా ఆయన బాధ్యత. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకొక క్యాబినెట్ మినిస్టర్ చేయాల్సిన పనులని చేయటం ధనుంజయ రెడ్డి బాధ్యత కాదు. అంటే అక్కడ సమావేశమైన ప్రతి ఒక్కళ్ళకి కూడా తమ పరిధి దాటి తాము వ్యవహరిస్తున్నామనేది తెలుసు, తమకి సంబంధం లేని విధులు మనం నిర్వహించబోతున్నామనేది తెలుసు. కానీ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. వీళ్ళందరూ తాము చేస్తున్నది తప్పని తెలిసి కూడా తప్పులో భాగస్వాములు అయ్యారు. ఇవాళ 100% వేల కోట్ల రూపాయల కమిషన్ల వ్యవహారంలోనే కాదు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంశంలోనూ అన్నిటికన్నా ముఖ్యంగా భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి తన పాలనా హయాంలో తన ప్రభుత్వానికి వెండార్స్గా ఉన్న డిస్టిలరీస్ తోటి కొల్యూడయ్యి ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు, అన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ఈ నేపథ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఇవి మొత్తం కూడా నగదు లావాదేవీలు, క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇన్ని వేల కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఎటు ఆ డబ్బంతా తరలించారు? మనీ లాండరింగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వాలి. లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ వేదికగా చెప్పిన విధంగా విదేశాలకి 4,000 కోట్ల వరకు తరలించారు అని చెప్పిన, ఒక్క దుబాయ్కే 4,000 కోట్లు తరలించారని చెప్పిన మాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశ భద్రత దృష్ట్యా కూడా ఆలోచించి ఇవాళ రాజకీయాల్లో హోదా నటం పెట్టుకొని రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ఇన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డప్పుడు ఆ విధమైన అవినీతిని కొనసాగించి ఆ అవినీతి ద్వారా లబ్ధి పొందిన స్థాయి వ్యక్తులు ఆ వ్యక్తులు వాళ్ళ స్థాయి ఏదైనా సరే ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలి, లోతైన విచారణ జరపాలి. అసలు సిసల బాధ్యుల్ని మళ్ళీ జీవితంలో వాళ్ళు ఎన్నికల రంగంలో కానీ ప్రజా జీవితంలో కానీ కొనసాగకుండా కనబడకుండా చేయాల్సిన బాధ్యత కూడా విచారణ సంస్థలది, ప్రభుత్వాలది. థ్యాంక్ యూ సార్.